ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరా. అయిపోయిందా? ఇది డీ ప్రోగ్రామ్ కాదు, జబర్దస్త్. డాన్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద కూడా పెట్టు. నా మొట్టమొదటి ఆపరేషన్ చేస్తున్నాను. పుట్టినరోజు గ్రాండ్ గా చేసుకుంటా ఉంటే ఆపరేషన్ అంటే పునర్జన్మ, అది గ్రాండ్ గా చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఆపరేషన్ ఎవరికి? నీకే. మతికం లేదంటే జుట్టు ఊడిపోతుంటే ఆపరేషన్ అంటే శ్రీరస్తు, శుభమస్తు, జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తు. తొకడా వారి ఆపరేషన్ ఆహ్వాన పత్రిక. స్వస్తి హేవలంబనామ సంవత్సర కార్తీక మాసం శుభతిథి గురువారం 2/11/2017 రాత్రి 9:45 ప్రేత నక్షత్ర యుగ లగ్నం ముందు తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామం వాస్తవ్యులు తొకడా బత్తయ్య, తొకడా బత్తమ్మ గారు ద్వితీయ కుమారుడు. తొకడా తాతారావు గారి హైదరాబాద్ వాస్తవ్యులు దాసయ్య, దానమ్మ గారి ఏకైక పుత్రుడు డాక్టర్ సంబరం. MBBS, TVS, MRF లంకలో. మళ్ళీ స్వీట్లు తినాలి, తినకపోతే మీరు తినేయటం కదా, నాకే ఆకలేదు. నాకేట్రా ఎక్కడ వద్దులే, అక్కడ ఏమిటి? ఇక్కడ తిన్నా ఇక్కడికే వస్తుంది బాబు, కంగారు పడతావు ఇటు నువ్వు. మనలో నంచుకోవడానికి ఆమ్లెట్ చెప్పు. ఆమ్లెట్ లేకపోతే ఏం పీకుతావరా? ఏం పీకవరా? ఫ్యూజ్ కూడా పీక. ఏమండి? ఏమే సీరియల్ అయిపోయిందండి. ఏమైతే ఏమే? శంకర్ ని లలిత కడుపులో పొడిచిందండి. బ్లడ్ వచ్చిందో లేదో డౌట్ గా ఉంది. ఏమండి? ఏమైంది? ఫ్యూజ్ పోయిందండి. 10 మందిలో నా పరువు తీయకే. నీ గురించి కాదు. రే జబర్దస్త్ వచ్చే టైంలో చిన్న బాబునైనా పెద్ద బాబునైనా చూడకుండా ఉంటాను కానీ నా నాగబాబుని చూడకుండా నేను ఉండలేను. కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో? కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అమ్మా నేను చేసుకోబోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలా చేస్తున్నాను. ఇంకోసారి అంటే నా వల్ల కాదు. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు. ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. ఏమండి, మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. నా ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పి దీని మీద సంతకం తీసుకుంటా 1,00,000 రూపాయలు కొట్టేస్తా. చూడండి నాన్నగారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు సంతకం పెట్టాలి. ఓల్డేజ్ స్కూలా? ఒక్కటే సబ్జెక్ట్ లో 1 మార్క్ వచ్చింది, మిగతా అన్ని సబ్జెక్ట్ లో 0 మార్కులు. ఏం చేస్తున్నారా? చదువుకోకుండా చదువుకోమని పంపిస్తే ఎందుకు మా పరువు తీస్తారు? చదువుకోకుండా ఏం చేస్తున్నారా మీ యూత్ అంతా? మొత్తం మీరే చేశారు. మీరు డైలాగులు చెప్పమంటారు, నేను చెప్తాను, దానికి నవ్వు రాదు అంటారు. నవ్విద్దాం అనుకుంటే నవ్వుల పాలవుతున్నాం నాన్న. అలా అంటాడంటే వీడు. కొట్టేస్తాను మిమ్మల్ని. సిద్ధు ఇలా రారా, ఇలా రా. గడ్డం ఎలా చేసుకోవాలో కూడా మీరే చెప్తే బ్లేడ్ దిగట్లేదు నాన్న. స్ట్రెస్ అయిపోయి అమ్మాయిలకు లైన్ వేద్దామని వెళ్తాం, అక్కడికి ఇతనే వచ్చి లైన్ వేసుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాక అమ్మాయిలను వదిలేసి ఆంటీలను పట్టుకుంటే పళ్ళు రాతాయి. ఎన్ని రోజులు నువ్వు తలకాయలు రాసుకోకపోతే జుట్టు ఊడిపోయింది అనుకున్నాను, కానీ ఫ్రస్ట్రేషన్ తోడిపోయిందని అనుకోలేదరా నాన్న. ఇప్పటికీ నా ఆయిల్ డబ్బా మీ చేతిలోనే ఉంది నాన్న. సిద్ధు రుద్దు సిద్ధు రాయి నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? రాయమన్నావు కదరా, రాస్తున్నాను. పేలట్లేవు నాన్న, నవ్వట్లేవు నాన్న. ఈ
మధ్యన శేఖర్ మాస్టర్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. నీకోసమే నేను ఇలా రెడీ అయినప్పుడు రష్మి, వర్షిని, ప్రియమణి, తేజస్విని, అక్షాఖాన్ ఇలా 5గురు మధ్యలో ఉన్నాయని ఆ మాత్రం రెడీ అవడా? నేను శేఖర్ మాస్టర్ గారు పక్క పక్కనుంటే ఎలా ఉంటుంది? కొరియోగ్రాఫర్ పక్కన కొండ చిలువ ఉన్నట్టే ఉంటది. ఆ డైరెక్టర్ ఎవరో నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటున్నాడు రా, ఏం చెప్పమంటావు? ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ వస్తుందని చెప్పు. మన ఊరు పూర్తం ఉన్నాడు. ఎవరండి మీరు? 5 సంవత్సరాల క్రితం తప్పిపోయాను. 25 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతున్నా. అమ్మ చచ్చిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ స్టేషన్కి వెళ్తామా? లేదురా, ఆలియా భట్ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తాం. కేసు నుంచి మనం బయటపడాలంటే వీడి స్థానంలో వీడింటికి నేను వెళ్తాను రా. ఇంతకీ మీరెవరండి? అదే తప్పిపోయిన మనవడు. మనవడా? మనవడు ఎవడు? ఏంటి తాత, నీ మనవడు కూడా తప్పిపోయాడా? నేను తాతను కాదు తాత, నీ మనమండి. ఊరని నువ్వు ఇచ్చిన షాక్ కి అతడులో నాజర్ బాహుబలిలో బిజ్జాలు దేవయ్యాడా? బావిలో మందు కలుపుకొని తాగి భావి తరాలకి ఆదర్శంగా నిలిచిన రాజమౌళి గారు. రాజమౌళి గారి గురించి మాట్లాడడానికి నాకున్న శక్తి సరిపోదు, నా దగ్గర ఉన్న స్టఫ్ సరిపోదు. ఆయన్ని మొట్టమొదటిసారి నేను ఒక పెగ్గు కలుపుతున్నప్పుడు చూశాను. పెగ్గు అంటే తాగడం మాత్రమే కాదు, అది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు కలపొచ్చు అని తెలిసేలా చేసి మందు బాబుల స్థాయిని పెంచిన మనిషి. గౌరవాన్ని కూడా పెంచాడు. ఇది పూణేలో తయారైంది, బెంగళూరులో సీల్ చేస్తారు, తీసుకొచ్చి ఎర్రగడ్డలో పెట్టారు. ఆ నుండి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది, తీసుకొచ్చి ప్లాస్టిక్ గ్లాస్ లో పోసారు, దీనిలో ఇంగ్లీష్ సోడా పోసారు. 2 నిమిషాల ముందు దీన్ని కూడా టెస్ట్ చేశాడు. నేను పుట్టగానే క్యారు వాడలేదు, బీరు అన్నాను. సార్ మీరు ఎలాగే చెప్తారు, మా నాన్న తాగి చచ్చిపోయాడు. తాగి చచ్చిపోలేదురా, లిక్కర్ కి లివర్ కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు. దయచేసి అందరూ 2 నిమిషాలు మౌనం పాటించండి. 2 నిమిషాలు నా మౌనమా? ఎలాగో ఈ స్కిట్ లో 4-5 పంచులు నేను చంపేస్తాను కాబట్టి. బ్రాండీ ఎక్కడున్నది, విస్కీ ఎక్కడున్నది, మాత్రం నాతోనున్నది. అందమైన మెన్షన్, అందులో నా ఆలు చిప్స్ నాలో కిక్కు పెంచుతున్నవి. వైన్ షాపుల్లో తిరిగా, వైన్ షాపుల్లో బతిక, పుళ్ళు దాగి చిందే వేస్తున్నా, ప్రతిసారి కళ్ళు దాగి చిందే వేస్తున్నా. హలో హాయ్. దీవి నుంచి దిగి వచ్చిందా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఏంటి మ్యాటర్, బిస్కెట్లు ఇస్తున్నాడు అనసూయ? అరే జీవన్ థ్యాంక్స్ అబ్బా. చూసారా సార్, అబద్ధం చెప్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మా బాస్ ఏమంటాడు, 1.5 గంట లేటు. తొక్క ఏమంటాడు, అబద్ధం ఉందిగా నా దగ్గర. అబద్ధం అనగానే మొత్తం ఏదో ప్రకృతి విలేతాండం చేస్తుంది. ఏంటా జీవన్, ఏంటి ఆఫీస్కి లేడు? సార్ నైట్ కొంచెం ఎక్కువైంది సార్ హ్యాంగ్ ఓవర్. నిజంగా తాగినోడు కూడా ఇట్లా చెప్పడాయా? నిజం చెప్పు. నంబర్ సార్, అసలు యాక్చువల్లీ నేను వస్తుంటే మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్, తీసుకెళ్లి హాస్పిటల్ చేంజ్ చేసి 10,000 కట్టొచ్చాను సార్. ఇది కూడా 90,000 ముందు రక్షించరా. 90,000 చెక్కు సూపర్. ఇది నాదే. ఎవరు? పొద్దున్నే మీ ఫ్రెండ్ తీసుకొచ్చావా, హాస్పిటల్లో జాయిన్ చేయించావా? ఇదిగో చూడు 10,000 కట్టావు, ఇంకా 90,000 ఎప్పుడు కడతావు? నీలాంటి బ్యాచిలర్స్ వల్లనే ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందిరా. నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి బొక్కలు కొడతాను. నేను బ్యాచిలర్ కాదు సార్, నాకు పెళ్ళేంటి సార్? పెళ్ళం వస్తుందేమో, ఇంటికి వెళ్తే పెళ్ళం ఉంటుంది. ఇంత నైట్ ఎవరబ్బా? కనీసం నేను ఏమండి బస్ స్టాండ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నారు కదా, ఎందుకు రాలేదు? నన్నేనా సారీ, ఒక 1 అవర్ లేట్ అయింది ప్లీజ్, ఇంట్లో చిన్న పని ఉండే. లేదు నువ్వు ముందే వచ్చావు, నీ బైక్ పార్క్ లో పార్క్ చేయడం నేను చూశాను. నేను మాట్లాడొద్దు. వచ్చా నీకంటే 1 గంట ముందే వచ్చా, ఇంకో దాంతో ఆ పొదల్లో కూర్చున్నా. జీవన్ ఎవత్తండి అది? అబద్ధం. అదెవరు జీవన్? ఇది కూడా అబద్ధమే. వీళ్ళిద్దరు ఎవర్రా? ఓరే మీ ముగ్గురు ఎవర్రా?